హాయ్ అండి. బ్యాక్ పార్ట్ చూపించిన కదా పార్ట్ 2లో, ఇప్పుడు ఫ్రంట్ పార్ట్ చూపిస్తున్నా. అటు సైడ్ బ్యాక్ కట్ తీసుకున్నాం కదా, దాని పక్కన ఇట్లా ఫ్రంట్ ఇట్లా వేసుకోవాలి. ఇట్లా సెట్ చేసుకొని క్రాస్ ఉండాలండి. క్లాత్ ఏ పక్క వేసినా కానీ క్రాస్ ఉండేటట్టు చూసుకోవాలి. ఇట్లా లాగి చూస్తే చూడండి క్రాస్ ఉందా, అది చూసుకొని పెట్టుకోవాలండి. ఆ క్రాస్ ఉన్న సైడ్ ఇటు షోల్డర్ వచ్చేటట్టు చూసుకోవాలి. 4 దిక్కులు సెట్ చేసుకోవాలి. ఎటు క్లాత్ సరిపోయింది అనుకుంటే అటు సైడ్ సెట్ చేసుకోవాలి. మీకు చూపించడానికి ఇటు కూడా వేసి చూపిస్తున్నా. నేనైతే ఇలాగే పెట్టుకుంటాను. ఇలా అయితేనే కరెక్ట్గా వస్తుంది. కింద క్రాస్ బెల్ట్ తీసుకోవచ్చు. ఇంకా వెనక భాగం ఎట్లా ఉందో దానిపై నుంచి ఒక లైన్ వేసుకోవాలి. మొత్తం అన్ని సైడ్లు లైన్ వేసుకోవాలి. ఇటు సైడ్ కొంచెం తక్కువ ఉంది చూసారా క్లాత్, అదేం కాదు, అక్కడ క్రాస్ బెల్ట్ వస్తుంది కాబట్టి కొంచెం మూలకు తక్కువ ఏం కాదు. ఇప్పుడు బ్లౌజ్ తీసుకుందాం. బ్లౌజ్ తీసుకొని ఉక్సు పట్టి సైడే కొలుచుకోవాలండి ఎప్పుడైనా, ఎందుకంటే కాజా పట్టి ఎక్స్ట్రా పెడతాం కాబట్టి కాజా తీసుకోవద్దు, ఉక్సే తీసుకోవాలి. ఇప్పుడు షోల్డర్ అలా పెట్టేసి అక్కడ నుండి నేను షోల్డర్ దగ్గర వదిలేయట్లేదండి కుట్టడానికి, ఎందుకంటే కింద మనం సమానంగా తీసుకుంటున్నాం కదా, కింద మనం కుట్టడానికి ఎక్స్ట్రా పావించి పోతుంది కాబట్టి అది పైన కవర్ అవుతుంది. ఇంకెలా ఉందో అలాగే తీసుకుంటున్నా. ఒక మార్క్ వేసుకుంటున్నా చూడండి. ఇది నెక్ అయిపోయిందా, అలా ఒక్క లైన్ వేసేసుకుంటే సరిపోద్ది. ఇప్పుడు మనం చేతికి చంక భాగం లోతు తీసుకున్నాం కదండి, 1/2 ఇంచు. ఇప్పుడు ముందు భాగానికి కూడా, ముందు పార్ట్ కూడా ఒక 1/2 ఇంచు మార్క్ పెట్టుకొని అలా లోతు కట్ చేసుకోవాలి. మార్క్ పెట్టేసుకోవాలి ఫస్ట్ ఆఫ్ ఆల్. అంతే, అలా మార్క్ పెట్టుకొని ఇప్పుడు సైడ్కి ఒకసారి కొలుచుకుందాం. ఎక్కడి నుంచి కరెక్ట్ ఎంత ఉందో అంత పెట్టేస్తున్నా. ఫస్ట్ ఎక్కడికి వచ్చిందో అక్కడికి పెట్టి కుట్టడానికి కింద ఒక 1/4 ఇంచు, పైనకు ఒక 1/4 ఇంచు, డాట్కి ఒక 1/4 ఇంచు, 3 1/2 ఇంచులు తీసుకోవాలండి. 3 1/2 ఇంచులు, కిందకి ఒక 1/2 ఇంచు తీసుకొని పైన ఒక 1/2 ఇంచు తీసుకుంటున్నా. అంతే, ఇది డాట్ కోసం పైన వదిలేసిన కొంచెం, తర్వాత కరెక్ట్గా మార్క్ చేసుకున్నా, తర్వాత డాట్ కోసం పెట్టుకున్నా, తర్వాత కుట్టడానికి కింద క్రాస్ బెల్ట్ కుట్టడానికి 3 లైన్స్ వేసుకున్నా కదా. ఇప్పుడు ఉక్స్ దగ్గర ఉక్స్ పట్టి కొంచెం కుట్టడానికి వదిలేసుకోవాలి. ఫస్ట్ 1/2 ఇంచు, అక్కడ నుండి బ్లౌజ్ ఎంతవరకు ఉందో అక్కడ మార్క్ తీసుకోవాలి. కరెక్ట్గా చూసుకొని మార్క్ తీసుకోవాలి. అక్కడికి వచ్చింది. ఇప్పుడు ఇక్కడ నుంచి ఇక్కడికి వచ్చింది కదా. ఇప్పుడు క్రాస్ బెల్ట్ కుట్టడానికి ఒక 1/2 ఇంచు, డాట్ పెట్టడానికి ఒక 1/2 ఇంచు, 2 1/2 ఇంచులు కింద లైన్ వేసుకోవాలి. పైన వదిలేసుకున్నాం కదా. ఇప్పుడు డాట్ కోసం మళ్ళీ కింద క్రాస్ బెల్ట్ కుట్టడానికి ఒక 1/2 ఇంచు పెట్టుకొని ఇప్పుడు ఈ లైను ఆ లైను కలిపేసుకోవాలి. ఇట్లా లైన్ కలిపేసుకోవాలి. చూసారా, అక్కడ డాట్ కోసం కింద వదిలేసాను నేను. ఇప్పుడు ఈ లైన్ ఆ లైన్ కలిపేసాను కదా. ఇంకొకసారి ఇట్లా చూపిస్తాను. ఫ్రంట్ పార్ట్ అలా తీసుకొని షోల్డర్ నుంచి కింద వరకు కొలుచుకోవాలి. పైన కుట్టడానికి వదిలేయంగా సమానంగా వచ్చిందా కరెక్ట్గా వస్తుందండి. మనం కుట్టిన తర్వాత డాట్స్ పెడతాం కదా, ఇది కూడా అదే షేప్ వస్తుంది. మీకు డాట్స్ కూడా ఇంకొక వీడియోలో చూపిస్తాను నేను. ఇంకా అన్నీ పెట్టేశాను. డాట్స్ అన్నీ కంప్లీట్ అయిపోయినాయి. లోతు బాగా తీసుకున్నా, నెక్ పార్ట్ అన్నీ పెట్టేసి ఇప్పుడు కట్ చేసుకుందాం. నెక్ ఒకటి లాస్ట్లో కట్ చేసుకోవాలి. బ్లౌజ్ మొత్తం కట్ చేసిన తర్వాత నెక్ లాస్ట్లో కట్ చేసుకోవాలండి. కొత్తగా నేర్చుకునే వాళ్ళైతే పేపర్ పైన ప్రాక్టీస్ చేయండి, లేదంటే మామూలు క్లాత్తో ప్రాక్టీస్ చేయండి. 4 సార్లు ప్రాక్టీస్ చేస్తే అదే వస్తుందండి. ఇంకా మార్క్ ఎలా చేసుకున్నామో అలా పూర్తిగా కట్ చేసేసుకోవాలి. ఇప్పుడు లోతు భాగం నుంచి కట్ చేసుకోవాలి చూడండి. అంతే, ఇలా లోతు భాగం ఎంత నీట్గా ఇటు 1/2 ఇంచు, చేతి 1/2 ఇంచు తీసుకుంటే అస్సలు బుగ్గలు రావండి హ్యాండ్కి. అంతేనండి, ఇంకా ఫుల్గా కట్ చేసేసుకుంటే సరిపోతుంది. బ్యాక్ పార్ట్ చూపించిన, హ్యాండ్స్ చూపించిన, ఇప్పుడు ఫ్రంట్ పార్ట్ కూడా చూపించిన. నెక్స్ట్ వీడియోలో క్రాస్ బెల్ట్లు మళ్ళీ డాట్స్ ఎలా పెట్టుకోవాలి, ఎలా పెట్టుకుంటే కరెక్ట్ షేప్ వస్తుంది, క్రాస్ కటింగ్ అనేది చూపిస్తా. ఓకేనా ఫ్రెండ్స్? అంతే, ఫ్రంట్ పార్ట్ రెడీ అయిపోయింది.